Hi students, welcome to my channel Math Chem Made Easy. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి పాస్ గ్యారంటీ ఇన్ 20 days ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో డే 4కి వచ్చేసాం. డే 4లో ఫిజిక్స్కి సంబంధించి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అనే చాప్టర్ నుంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పబ్లిక్ ఎగ్జామ్కి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. పైగా ఈ చాప్టర్ నుంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి సో ఫోకస్ ఎక్కువగా పెట్టి నేర్చుకోవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. మన ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి. ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్ ఎంతోమందికి ఈ వీడియోస్ ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 7th క్వశ్చన్ నెంబర్ 7. ఆల్రెడీ ప్రతి వీడియోలో 2 క్వశ్చన్స్ చొప్పున 3 వీడియోస్ కంప్లీట్ చేసాం. 3 2 6 కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు 7th క్వశ్చన్. డిఫైన్ యాంగులర్ వెలాసిటీ అండ్ డిరైవ్ v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా. ఈ క్వశ్చన్ గురించి చూద్దాం. ఫస్ట్ యాంగులర్ వెలాసిటీ. యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. మామూలుగా అయితే లీనియర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. మనం కొంత దూరం మూవ్ అయ్యామనుకోండి, లీనియర్ డిస్ప్లేస్మెంట్లో వచ్చిన చేంజ్ని ఏమంటామంటే వెలాసిటీ అంటాం. అయితే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్, కొంత యాంగిల్ చేస్తూ డిస్ప్లేస్ అయ్యే బాడీ ఏదైతే ఉందో అది ఎంత దూరం డిస్ప్లేస్ అయ్యిందో దాంట్లో వచ్చినటువంటి రేట్ ఆఫ్ చేంజ్ అనమాట. విత్ రెస్పెక్ట్ టు టైంతో పాటుగా ఎంత చేంజ్ అయిందో చెప్పడాన్ని యాంగులర్ వెలాసిటీ అంటాం. ఇక్కడ డెరివేషన్ ఆఫ్ v ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ ఒమేగా. r ఇంటూ ఒమేగా దీన్ని మనం ప్రూవ్ చేయాలి. v అంటే లీనియర్ వెలాసిటీ, v అంటే లీనియర్ వెలాసిటీ, ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ. ఒక పార్టికల్, ఒక బాడీ మూవ్ అవుతుంది అనుకుందా సర్క్యులర్ మోషన్లో, దాని రేడియస్ r అనుకుంటే P1 దగ్గర స్టార్ట్ అయిన బాడీ P2 వరకు వెళ్ళింది. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంతా మొత్తం బాడీది యాంగులర్ డిస్ప్లేస్మెంట్ s అవుతుంది. ఇక్కడ ఉండే యాంగులర్ వెలాసిటీ ఒమేగా అవుతుంది. మామూలుగా లీనియర్ వెలాసిటీ ఎంత అయిందంటే v అవుతుంది. సో ఆల్రెడీ వీ నో దట్ డిస్ప్లేస్మెంట్ s ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ థీటా. ఎందుకైందంటే లెంత్ ఆఫ్ ద ఆర్క్, మ్యాథమెటిక్స్లో చెప్తాం మనం, జామెట్రీలో లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఇంటూ రేడియస్. దాని ప్రకారం s ఈజ్ ఈక్వల్ టు r థీటా అని రాసాం. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు t చేశాను. ds బై dt నథింగ్ బట్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం అనమాట. సో అలాగే ఇప్పుడు ఈ d బై dt ఆఫ్ r ఇంటూ థీటా అని రాసాం. r కాన్స్టెంట్ కాబట్టి ఫ్రంట్కి తీసుకొచ్చేసాను. ఈ థీటా వాల్యూ చేంజ్ అవుతుంటుంది కాబట్టి d థీటా బై dt. ఇక ds బై dt అంటే లీనియర్ వెలాసిటీ కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ d థీటా బై dt అంటే ఏంటి? ఒమేగా. ఒమేగాని ఏమంటాము? యాంగులర్ వెలాసిటీ అంటాం. సో లీనియర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఇంటూ యాంగులర్ వెలాసిటీ అయింది. అర్థమైంది కదా? ఈ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చూద్దాం. యాంగులర్ వెలాసిటీ డెఫినేషన్ చెప్పి డెరైవ్ v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా, అది ప్రూవ్ చేయాలి మనం. యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటి? యాంగులర్ వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. యాంగులర్ డిస్ప్లేస్మెంట్లో వచ్చిన చేంజ్ని ఏమంటామంటే యాంగులర్ వెలాసిటీ అంటాం. ఈ డిస్ప్లేస్మెంట్కి కారణం ఏంటంటే యాంగిల్ కాబట్టి d థీటా బై dtని ఒమేగా అని రాసుకున్నాం. ఇప్పుడు v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా డెరివేషన్ ఎలా చేస్తామంటే లెంత్ ఆఫ్ ద ఆర్క్ s ఈజ్ ఈక్వల్ టు థీటా ఇంటూ r కాబట్టి సో s ఈజ్ ఈక్వల్ టు r థీటా రాసిన తర్వాత డిఫరెన్షియేటింగ్ అని బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు t చేసాం. r కాన్స్టెంట్ కాబట్టి ఫ్రంట్కి వెళ్ళిపోయింది. ds బై dtని v అని రాసుకోవచ్చు, d థీటా బై dtని ఒమేగా అని రాయొచ్చు. సో v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా ఈజ్ డెరైవ్డ్. డెరివేషన్ ఇక్కడతో కంప్లీట్ అయింది. పబ్లిక్ ఎగ్జామ్లో 4 మార్కులుగా అడిగేటువంటి క్వశ్చన్ ఇది. ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 8. డిఫైన్ యాంగులర్ యాక్సలరేషన్ అండ్ టార్క్ అండ్ derive the relationship between angular acceleration and torque. యాంగులర్ యాక్సలరేషన్ అంటే ఏంటి, టార్క్ అంటే ఏంటి డెఫినేషన్స్ రాసి ఇవి రెండింటికి మధ్య రిలేషన్ మనం డెరైవ్ చేయాలి. దానికోసం యాంగులర్ యాక్సలరేషన్, అసలు యాక్సలరేషన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ.
వెలాసిటీలో వచ్చే చేంజ్. అసలు వెలాసిటీ అంటే ఏంటి? చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ లేదా చేంజ్ ఇన్ డిస్టెన్స్ అని చెప్పొచ్చు విత్ రెస్పెక్ట్ టు టైంతో పాటుగా మనం ఒక దూరం నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఒక సెకండ్లో ఎంత దూరం వెళ్ళామో చెప్పడానికి వెలాసిటీ అంటాం కదా. అప్పుడు ఆ వెలాసిటీలో వచ్చిన చేంజ్ని ఏమంటాం? dv/dtని యాక్సలరేషన్ అంటాం. కాకపోతే ఇక్కడ యాంగులర్ యాక్సలరేషన్ అన్నాడు. యాంగులర్ యాక్సలరేషన్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ కాదు అది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ అని రాస్తాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. సో యాంగులర్ వెలాసిటీ అంటే ఒమేగా కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు dω/dt అని రాస్తాం. నెక్స్ట్ టార్క్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ యాంగులర్ మొమెంటమ్. మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ అని తెలుసు మీకు. సో ఇక్కడ యాంగులర్ మొమెంటం అనమాట. యాంగులర్ మొమెంటంలో వచ్చిన చేంజ్ ఇన్ టార్క్ అంటాం. టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు dL/dt అని రాస్తాం. ఇప్పుడు ఇద్దరికి రిలేషన్ చెప్పాలి. యాక్చువల్గా యాంగులర్ మొమెంటం L ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇనర్షియా ఇంటూ ఒమేగా. ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ. సో L ఈజ్ ఈక్వల్ టు I ఒమేగా, అది గుర్తుపెట్టుకోవాలి. డిఫరెన్షియేటింగ్ అని బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు టీ చేశాను. ఇనర్షియా అనేది కాన్స్టెంట్ కాబట్టి అది ముందుకు ఫ్రంట్కి వచ్చేస్తుంది. dL/dt ఈజ్ నథింగ్ బట్ టౌ అండ్ dω/dt ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా కాబట్టి టౌ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఆల్ఫా. దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ యాంగులర్ యాక్సలరేషన్ అండ్ టార్క్. సో వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి చూద్దాం. అసలు యాంగులర్ యాక్సలరేషన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. యాంగులర్ వెలాసిటీలో వచ్చినటువంటి చేంజ్ని యాంగులర్ యాక్సలరేషన్ అని అంటాం. అయితే టార్క్ అంటే ఏంటంటే యాంగులర్ మొమెంటంలో వచ్చిన చేంజ్ని ఏమంటామంటే టార్క్ అంటాం. టౌ ఈజ్ ఈక్వల్ టు dL/dt. ఆల్ఫాకి టీకి రిలేషన్ బట్టి రావాలంటే L ఈజ్ ఈక్వల్ టు I ఒమేగా తెలుసు మనకి. డిఫరెన్షియేషన్ చేస్తే dL/dt వస్తుంది. ఇక్కడ I కాన్స్టెంట్ ఫ్రంట్కి వెళ్ళిపోద్ది, dω/dt. dL/dt అంటే మనకు ఆల్ఫా అని తెలుసు. dW/dt అంటే dL/dt అంటే టౌ అని తెలుసు. dω/dt అంటే ఆల్ఫా అని తెలుసు కాబట్టి టౌ ఈజ్ ఈక్వల్ టు I ఆల్ఫా. సో ఇది కూడా 4 మార్క్స్ క్వశ్చన్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మనకున్న సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగతా వాళ్ళ నుంచి కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఇంటర్మీడియట్ పిల్లలకి చాలా ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. అయితే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి షేర్ చేసి అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.